ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హలో, సో ఈరోజు మనము మార్జిన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. మార్జిన్స్ అండ్ ఆల్సో కనెక్షన్స్, లైక్ హౌ వీఆర్ కనెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్. ఓకే, సో మార్జిన్స్ చూస్తే మనం ఒక స్టూడెంట్కి ఎవరికైనా రైటర్కి ప్లెయిన్ పేపర్ ఇచ్చి రాయమంటే, ఇఫ్ దే ఆర్ రైటింగ్ లైక్ దిస్, ఇక్కడ చూడండి, రైట్ సైడ్ అనేది ఎక్కువ గ్యాప్ లీవ్ చేసి దే ఆర్ రైటింగ్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ ఓన్లీ. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ ఇండికేట్స్ ద పాస్ట్ అండ్ రైట్ సైడ్ ఇండికేట్స్ ద ఫ్యూచర్. సో ఇక్కడ రైటర్ ఈజ్ లివింగ్ మోర్ స్పేస్ ఆన్ ద రైట్ సైడ్ అండ్ హీఈస్ రైటింగ్ ఓన్లీ టువర్డ్స్ ద లెఫ్ట్. అంటే ఇట్ షోస్ దట్ లైక్ దే ఆర్ స్టిల్ ఇన్ ద పాస్ట్. ఓకే, వాళ్ళ పాస్ట్లో ఉన్న రిలేషన్షిప్స్ కానీ, పాస్ట్లో ఉన్న లైక్ జరిగిన సిచ్యువేషన్స్ కానీ వాటి మీదే డిపెండ్ అయ్యి లైక్ దే ఆర్ థింకింగ్ అబౌట్ దాట్ ఓన్లీ టిల్ నౌ. ఓకే, ఇక్కడ చూడండి, హియర్ ద రైటర్ ఈజ్ లివింగ్ మోర్ గ్యాప్ ఆల్ సైడ్స్. రైట్ తీసుకున్నా, లెఫ్ట్ తీసుకున్నా, దే ఆర్ లివింగ్ మోర్ స్పేస్ ఇన్ ఆల్ సైడ్స్. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ లైక్ జనరలీ దే ఆర్ యాంటీ సోషల్. అంటే ఎవరితో కలవటానికి ఎక్కువ ఇష్టపడరు, దే ఆర్ యాంటీ సోషల్. ఓకే, నెక్స్ట్ సింపుల్ కాన్సెప్ట్, దిస్ మార్జిన్ కాన్సెప్ట్ ఇస్ వెరీ సింపుల్. This is a perfect way of writing, living equal margins all the sides. Right తీసుకున్నా, left తీసుకున్నా, you have to live equal margins all the sides. This is the right way of writing on a plain paper, living equal space all the sides. ఇక్కడ చూడండి, the writer is living more space towards the left and he is writing towards the right side. ఎక్కువ రాస్తున్నారు, left side అనేది చాలా స్పేస్ లివ్ చేశారు. ఓకే, here the writer is ట్రైంగ్ టు గో ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఓకే, వెరీ సింపుల్ కాన్సెప్ట్ రిగార్డింగ్ ద మార్జిన్స్. ఇప్పుడు మనం ఒక సింపుల్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం, దట్ ఈస్ లెటర్స్ కనెక్షన్స్. సో ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ప్రింట్ రైటింగ్, మీకు తెలిసి ఉంటుంది, దిస్ ఇస్ ప్రింట్ రైటింగ్. ఇక్కడ జాయినింగ్స్ అనేది ఏమి ఉండదు, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్కి మధ్యలో లిటిల్ బిట్ స్పేస్ ఉంటుంది అండ్ మీకు లెటర్స్ జాయినింగ్ అనేది ఏమి ఉండదు. దిస్ ఇస్ లైక్ మెషిన్ రైటింగ్. మనం సెల్ ఫోన్లో ఒక మెసేజ్ టైప్ చేసినప్పుడు వీ టైప్ ఇన్ ద సేమ్ వే, ప్రింటెడ్ మేనర్లో టైప్ చేస్తాం. సో ప్రింటెడ్ మేనర్లో టైప్ చేసినప్పుడు వీ కాంట్ టెల్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద రైటర్. ఓకే, యాజ్ వి డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్, ఇలా సెపరేట్గా రాసినప్పుడు వీ కాంట్ టెల్ ద ఫీలింగ్స్ ద రైటర్ ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్, లైక్ స్ట్రగ్లింగ్ ఇన్సైడ్. ద సింపుల్ నార్మల్ మెషిన్ రైటింగ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ థాట్స్ ఇన్ టు వర్డ్స్. దిస్ వన్, దిస్ ఈస్ కనెక్షన్. ఇక్కడ మీరు చూస్తుంటే ద రైటర్ ఈస్ కనెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్, కనెక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఎప్పుడైనా ఇలా రాసినప్పుడు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అండ్ ఆల్సో డిస్ట్రాక్షన్ అనేది ఉండదు. లెటర్స్ అనేది ఇలా కనెక్ట్ చేస్తూ రాయండి. ఇలా కనెక్ట్ చేస్తూ రాసినప్పుడు లైక్ మన డిస్ట్రాక్షన్ లెవెల్స్ అనేది చాలా డిక్రీజ్ అవుతాయి. అండ్ వెరీ సింపుల్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చెప్తాను. ఇక్కడ వర్డ్ చూడండి, ఇన్క్యాపబిలిటీ. ఈ లెటర్ మీరు మీ నోట్బుక్లో రాయండి, ఇన్కేపబిలిటీ, దిస్ వర్డ్. ఈ వర్డ్ రాశాక వెదర్ యు ఆర్ కీపింగ్ ద డాట్స్ ఆన్ ఐ మీద డాట్స్ వర్డ్ మొత్తం కంప్లీట్ అయ్యాక పెడుతున్నారా, లేకపోతే ఐ రాశాక ఇమీడియట్గా డాట్ పెడుతున్నారా అనేది మీరు గమనించండి. ఓకే, ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ ద డాట్స్ ఇమీడియట్గా ఐ కంప్లీట్ అయ్యాక ఇమీడియట్గా డాట్ పెడుతున్నాము అంటే ఫస్ట్ ఇమీడియట్గా డాట్స్ ఇలా చూడండి, ఇన్కేపబిలిటీ ఉంది కదా, ఇన్కేపబిలిటీ వర్డ్ మొత్తం రాశాక డాట్స్ పెడుతుంటే దే ఆర్ డే డ్రీమర్స్. వాళ్ళు చెప్పింది చేసే టైప్ కాదనమాట. ఓకే, ఇన్కేపబిలిటీ, ఈ వర్డ్ రాసి డాట్స్ అనేది తర్వాత పెడుతున్నాం, లెటర్స్ మొత్తం కంప్లీట్ అయ్యాక పెడుతున్నామంటే దే ఆర్ డే డ్రీమర్స్. నెక్స్ట్ చూడండి, ఈ వర్డ్ ఇమీడియట్గా పెడుతున్నాం డాట్స్ అంటే దే ఆర్ వెరీ గుడ్, చాలా కామ్ మైండెడ్ ఉంటారు, ట్రస్ట్ అండ్ గుడ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారు. ఓకే, ఇలా రాయటం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ వే అన్నమాట. ఇఫ్ యూ కెన్ సీ దిస్, ఇప్పుడు చూడండి, ఐ డాట్ పెట్టారు, డ్రాగ్ చేసి ఇట్లా డ్రాగ్ చేసేస్తున్నారు, ఐ మీద డాట్, టీ మీద లైన్ డ్రాగ్ చేస్తున్నారు. సో దీస్ పీపుల్ ఆర్ మల్టీ టాస్కింగ్ ఉంటుంది. ఓకే, నైస్. ఇది చూడండి డిఫరెంట్గా ఉంది, లైన్స్ అనేది బ్రేక్ చేసేస్తున్నారు వాళ్ళు, టీహెచ్ ద, పిఎస్టి పాస్ట్, ఇక్కడ లైన్స్ అనేది బ్రేక్ చేసేస్తున్నారు. సో ఈ బ్రేకేజ్ ఉన్నప్పుడు
this shows the, like, this kind of writing is mostly found with the criminals. Okay, criminals వాళ్ళు ఎక్కువ ఇలాంటి హ్యాండ్ రైటింగ్ యూస్ చేస్తారు బికాస్ దే ఆర్ ట్రయింగ్ టు హైడ్ సంథింగ్. ఓకే, దట్స్ వై దిస్ హ్యాండ్ రైటింగ్ ఇంటెన్షనల్లీ కమ్స్ అవుట్. వాళ్ళు కావాలని రాయరు. లైక్ నేను చెప్పాను కదా, వాట్ వీఆర్ ఫీలింగ్ ఇన్సైడ్ దట్ కమ్స్ అవుట్ సైడ్ త్రూ ద హ్యాండ్ రైటింగ్. Okay, these are simple and easy concepts about the margins and the connection of the letters. So we will discuss some other interesting facts in the next class. Okay, thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.